మరమరాలతో ఇంత మంచి స్నాక్ రెసిపీని చేసుకుంటారని పక్కింటి ఆంటీ చెప్పే వరకు నాకు కూడా తెలియదండి. నిజంగా చాలా టేస్టీగా అయితే ఉంది. ఈవినింగ్ టీ టైంలో తినడానికి, పిల్లలకి స్నాక్ గా ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా ఒక పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి గుప్పెడు కొత్తిమీర, అలాగే కొన్ని పుదీనా ఆకులను అయితే వేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అండ్ ఒక 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఉండే పచ్చి వాసనంతా పోయే వరకు లో ఫ్లేమ్ లోనే మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చిని అయితే మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. అలాగే కొత్తిమీర పుదీనాను అయితే మరమరాల క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి. ఇలా వీటిని చక్కగా ఫ్రై చేసుకున్నాక పాన్ నుంచి తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి. అలాగే వీటిని పూర్తిగా చల్లారే వరకు అయితే కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి పల్లీలను వేసి వేయించుకోండి. ఆల్రెడీ పాన్ లో ఉన్న ఆయిల్ తోటే ఫ్రై చేసుకుంటున్నానండి. కావాలంటే మీరు కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. ఈ పల్లీలను సన్నని మంటపై బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలర్ మారాక వీటిని తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆకులను అయితే వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ వరకు లెమన్ జ్యూస్ ని అయితే పిండేసుకోవాలండి. మీరు కనుక మరమరాలను కొంచెం ఎక్కువగా తీసుకుంటే ఇంకొంచెం లెమన్ జ్యూస్ ని అయితే యాడ్ చేసుకోండి. మీరు తీసుకునే మరమరాలను బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ లాంటివి ఏమి యాడ్ చేయకుండా చక్కగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా మిక్సీ పట్టుకున్నాక తీసి పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక కడాయిలోకి మీకు కావాల్సినంత మరమరాలను అయితే తీసుకోండి. ఈ మరమరాలను మీడియం మంటపై ఎక్కడ మాడకుండా అయితే చక్కగా వేయించుకోవాలండి. వీటిని ఇలా ఒక 4-5 నిమిషాల పాటు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు వేయించుకున్నాక వీటిని పూర్తిగా చల్లారే వరకు అయితే పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఇందులోకి కావాల్సిన వేరే మసాలా పౌడర్ ని అయితే రెడీ చేసేసుకుందాం. మసాలా పౌడర్ కోసం అయితే ఒక చిన్న మిక్సీ జార్ ని తీసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం, తర్వాత వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే వేసుకోండి. కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోవాలి. అండ్ చివరిగా ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా చాట్ మసాలాను వేసి మొత్తం అంతా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పౌడర్ లెక్క అయితే అవుతుందండి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ ని తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మరమరాల్లో అయితే వేసేసుకోండి. అలాగే ఇందులో కొత్తిమీర పుదీనా పేస్ట్ ని కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. చేత్తోనే అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా కలిసేలా బాగా కలిపేసుకోవాలి. ఈ టైంలోనే మసాలా పౌడర్లు ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం చూసి వేసుకోండి. చాట్ మసాలా లాంటివి, అలాగే లెమన్ జ్యూస్ ని కూడా చూసి వేసుకోండి. ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసి అయితే కలుపుకోవాలండి. ఈ మురుమురాల స్నాక్ ని ఎక్కువసేపు స్టోర్ చేయకుండా అప్పటికప్పుడు చేసుకుని తింటేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి చేసిన వెంటనే అప్పటికప్పుడు అయితే తినేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మరమరాల రెసిపీ అయితే రెడీ అయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.